దేనికైనా సమయం రావాలంటారు. ఆ టైం రానే వచ్చింది. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ను చూసిన వారు చెప్పేది ఒక్కటే: పవర్ దిశగా పవన్ కళ్యాణ్ టైం నడుస్తోందని. చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును, పరిస్థితులను చెల్లాచెదురు కాకుండా ఒడిసిపట్టేశారు జనసేనాని. చంద్రబాబు అరెస్టు సమయంలో పవన్ కళ్యాణ్ చూపించిన తెగువ టీడీపీ వాళ్ళ మనసును కూడా కొల్లగొట్టేసింది. రాష్ట్రానికి ఒక ప్రత్యామ్నాయం దొరికింది అని ఇతర వర్గాలు సంబరపడుతున్నాయి. టీడీపీని బలమైన కేడర్ ఉన్న పార్టీగా చెప్పుకున్న 40 ఏళ్ల చరిత్రను వల్లవేసిన ఈ విపత్కర పరిస్థితుల్లో అవన్నీ ఏమైపోయాయో తెలుగు తమ్ముళ్లకే తెలియాలి. కానీ అధికారం లేకపోయినా గుండె ధైర్యం, జనాల అండగా ఉంటారన్న నమ్మకం పవన్ కళ్యాణ్ను ముందుకు కదిలించింది. ఆ తెగువే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిందనే చెప్పాలి. ఎంతలా అంటే ఏపీ రాజకీయాల్లో పెత్తనం ఇక పవన్ కళ్యాణ్దే అని. ఈ మాట చెప్పడానికి చంద్రబాబు అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలే కాదు, అంతకు కొద్ది నెలల ముందు నుంచి జరిగిన అంశాలను పరిశీలిస్తే పెత్తనం ఇక పవన్ కళ్యాణ్దే అని ఇంకా బలంగా చెబుతారు. అదెలాగో ఈ విశ్లేషణలో చూద్దాం. గతంలోకి వెళ్లే ముందు వర్తమాన పరిస్థితులను ఒకసారి అంచనా వేస్తే టీడీపీ ఇంకా డోలాయమాన స్థితిలోనే ఉంది. చంద్రబాబు మరికొన్ని రోజులు జైలులోనే ఉండే పక్షంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్కు పూర్తిగా సరెండర్ కాక తప్పదు. చంద్రబాబు జైలులో ఉండే చక్రం తిప్పేస్తారు, టీడీపీ నేతలు బయట అమలు చేసేస్తారు అని ఎవరైనా మొండిగా వాదిస్తే చంద్రబాబు జైలులో ఉన్న ఈ 50 రోజులు ఏం చేశారో చెప్పాలి. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ రాజమండ్రి వెళ్ళి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో సమావేశమయ్యారో అప్పుడే పొలిటికల్ చిత్రం మొత్తం జనసేనానికి కేంద్రంగా మారిపోయింది. ఒకప్పుడు చంద్రబాబు జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు, అనేక మందిని ప్రధానులను చేశారు. రాష్ట్రపతి పదవులకు చంద్రబాబు సిఫారసు చేసిన పేర్లను పరిగణలోకి తీసుకున్నారని చెబుతారు. ఇక జాతీయ స్థాయిలో చంద్రబాబుకు అన్ని పార్టీల నేతలతోనూ సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళంతా ఏమయ్యారు? కేవలం చంద్రబాబు అరెస్టుపై సానుభూతి వ్యక్తం చేశారే తప్పితే జైలుకు వచ్చి ములాఖాతులో కలిసి సంఘీభావం తెలియజేయలేదు. నాడు చంద్రబాబుతో వేదిక పంచుకున్న జాతీయ నేతలు సైతం ప్రస్తుతం పత్తా లేరు. నారా లోకేష్ అన్ని రోజులు ఢిల్లీలో ఉన్న ఒక్కరూ రాజమండ్రి వైపు కన్నెత్తి చూడలేదు. తెలంగాణ ఎన్నికల పుణ్యమా అని తెలంగాణలోని సీమాంధ్రుల ఓట్లను దృష్టిలో పెట్టుకుని అమిత్ షా నుంచి ఆగమేఘాలపై పిలుపు రావడంతో లోకేష్కు ఆ సమావేశమైనా సాధ్యమైంది. కానీ పిలవకపోయినా మీకు నేనున్నాను అని చెప్పి జైలుకెళ్ళి చంద్రబాబును పరామర్శించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. చంద్రబాబుతో పలు అంశాల్లో విభేదాలు ఉన్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం వాటిని పట్టించుకోవడం లేదని చెప్పే ధైర్యం కూడా పవన్ కళ్యాణ్దే. అది చంద్రబాబును పక్కనే పెట్టుకుని స్టేట్మెంట్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. కలిసి పనిచేస్తాం అని చెప్పి ఊరుకోకుండా రాజమండ్రిలోనే జనసేన టీడీపీ తొలి సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి మాటలతో కాదు చేతలతో సమాధానం చెప్పిన లీడర్ పవన్ కళ్యాణ్. అంతేకాదు రాష్ట్ర స్థాయిలోనే కాదు జిల్లాల స్థాయిలోనూ 2 పార్టీల నేతలను సమావేశపరిచేలా చొరవ తీసుకుని ఆచరణలో పెట్టారు. ఒకప్పుడు జిల్లాలో జనసేనకు నాయకులు ఎవరు ఉన్నారు, వాళ్లకు స్ట్రేచర్ ఉందా, అసలు వాళ్ళ ముఖాలు చూసి జనాలు ఓట్లు వేస్తారా అని వెటకరించిన టీడీపీ నేతలే ఇప్పుడు అదే జనసేన నాయకులతో వేదిక పంచుకున్నారు. ఈ క్రెడిట్ ఎవరికివ్వాలి? పవన్ కళ్యాణ్కు కాదా? రాజకీయాల్లో కొత్త తరహా నేతలను తయారు చేస్తానని 2014 నుంచి చెప్పుకుంటూ వస్తున్న పవన్ కళ్యాణ్ ఇవాళ ఆ న్యూ లీడర్షిప్ను, ఆ నాయకత్వ లక్షణాలను అందరికీ పరిచయం చేశారు. రాష్ట్ర స్థాయిలో తొలి సమన్వయ సమావేశం కానీ, జిల్లా స్థాయిలో 2 పార్టీల మీటింగ్స్ ఆలోచన కానీ పవన్ కళ్యాణ్దే. అంటే జనసేన టీడీపీ కూటమిలో కీలక నిర్ణయాలు తీసుకునే బాధ్యత పవన్ కళ్యాణ్ భుజాలపై ఉందని చెప్పక తప్పదు. రేపటి రోజున లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి వేసే రాజకీయ అడుగుల్లోనూ పవన్ కళ్యాణ్ ముద్ర తప్పకుండా ఉంటుంది. ఇరు పార్టీల ప్రచార ప్రణాళికలన్నీ పవర్ స్టార్ కేంద్రంగానే సాగబోతున్నాయి. ఇంకా సూటిగా చెప్పాలంటే కూటమిని ముందుండి లీడ్ చేసేది కూడా పవన్ కళ్యాణే. ఇదే పరిస్థితి ఎన్నికల వరకు కొనసాగితే 2 పార్టీల టికెట్ల పంపిణీలోనూ పవన్ కళ్యాణ్ మాటే చెల్లే పరిస్థితి ఎదురైతే ఆశ్చర్యపోనక్కర్లేదు. అసలు టీడీపీ ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్పై విశ్వాసం పెట్టుకోవడానికి కారణం జనసేనాని చెప్పింది చేస్తారనే నమ్మకం. పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే ప్రాణాలు అర్పించడానికి కూడా వెనుకాడిన జన సైనికులు ఉండటం. వాస్తవానికి 2019లో జనసేన నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వెంట లేరు.
అదే ఎన్నికల్లో టీడీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో వైసీపీ గూటికి వెళ్ళిపోగా ఇంకా 19 నుంచి 20 మంది పసుపు శిబిరంలోనే ఉన్నారు. లక్షల మంది ఓట్లు వేసి గెలిపించిన చంద్రబాబు కోసం రోడ్డెక్కలేని దుస్థితి టీడీపీ ఎమ్మెల్యేలది. ఎందుకో అందరికీ తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ అన్నింటికీ ఎదురొడ్డి పోరాడుతున్నారు. చంద్రబాబును టచ్ చేసినంత ఈజీగా అధికార పార్టీ జనసేనాని జోలికి రాలేదు. వస్తే ఏం జరుగుతుందో చరిత్ర చెప్పిన పాఠాలు ఉండనే ఉన్నాయి. ఈ బలమే పవన్ కళ్యాణ్ను ప్రస్తుత రాజకీయాల్లో మహాబలుడిగా చేసింది. పవన్ కళ్యాణ్ ఒక్కడ చాలు అనేంతగా అనుకూల పవనాలు వీస్తున్నాయి. ప్రస్తుతం 2 పార్టీల సమన్వయ కమిటీలో ఎవరుండాలి, ఎవరిని ఎంపిక చేయాలో పవన్ కళ్యాణ్ కనుసైగల్లోనే జరిగింది. ఈ పరిణామాలన్నీ జనసేన బలంగా ఉండే ఉమ్మడి గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీని ఇంకా శక్తిని పుంజుకునేలా చేశాయి. రేపటి రోజున పొత్తులో తీసుకునే ప్రతి అంశంలోనూ పవన్ కళ్యాణ్దే పైచెయ్యి కాబోతోంది. అంతెందుకు, వైసీపీకి భయపడి బయటకు రాని టీడీపీ ఎమ్మెల్యేల కంటే పవన్ కళ్యాణ్ కోసం ఎన్నికల్లో పోలింగ్ బూతులకు అడ్డం పడే తెగువ జన సైనికులకు ఉంది. ఇదంతా కళ్ళ ముందు మనమంతా చూస్తున్నాం. జన సైనికులు వన్స్ ఫీల్డ్లోకి వస్తే ఎలా ఉంటుందో స్థానిక సంస్థల ఎన్నికల్లో నిరూపితమైంది. గెలిచింది కొన్ని స్థానాలే అయినా నాడు వైసీపీ టీడీపీల కంటే ఎక్కువ చర్చ జరిగింది జనసేన గురించే. ఇప్పుడు కాస్త వెనక్కి వెళ్దాం. ఆ మధ్య పవన్ కళ్యాణ్ విశాఖలో అడ్డుకున్నప్పుడు చంద్రబాబు, టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు ఆపేసినప్పుడు జనసేనాని పరస్పరం సంఘీభావం ప్రకటించుకున్నారు. ఆ 2 భేటీలతో టీడీపీ జనసేన పొత్తు దిశగా అడుగులు వేస్తున్నాయని చర్చ సాగింది. ఈ అంశాన్ని 2 పార్టీలు బయటకు చెప్పకపోయినా ఖండించలేదు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత చంద్రబాబు నిర్వహించిన జిల్లాల టూర్లో టీడీపీ నాయకులు ఎన్నికల్లో త్యాగాలకు సిద్ధం కావాలని, తాను తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చాలా స్పష్టంగా చెప్పారు. దాంతో 2 పార్టీలు పొత్తుపై అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని అనుకున్నారు. ఇంతలో 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. టీడీపీ మద్దతుతో అభ్యర్థులు పోటీ చేశారు. మిత్రపక్షం బీజేపీ అభ్యర్థులు ఫీల్డ్లో ఉన్న జనసేన అభిమానులు మాత్రం టీడీపీ క్యాండిడేట్స్కే లోపాయికారిగా సపోర్ట్ చేశారు. జనసేన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు సపోర్ట్ చేయలేదని ఉత్తరాంధ్ర అభ్యర్థి బీజేపీ నేత మాధవ్ ఓపెన్ అయ్యారు. ఆ ఎన్నికల్లో 3కు 3 సీట్లు టీడీపీ గెలుచుకుంది. ఈ ఫలితాల తర్వాత టీడీపీ నేతల స్వరాల్లో మార్పు వచ్చింది. టీడీపీ వెంట విద్యావంతులు ఉన్నారని, సొంతంగానే గెలిచేశామని భారీ ప్రకటనలు ఇచ్చారు దేశం నేతలు. రాజమండ్రి మహానాడు తర్వాత పొత్తు లేదు, గిత్తు లేదు, టీడీపీ ఒంటరిగా వెళ్తే 100కు పైగా సీట్లు వస్తాయని ప్రకటించడం జనాలు ఇంకా మర్చిపోలేదు. టీడీపీ నేతల ఒత్తిడితో చంద్రబాబు కూడా పునరాలోచనలో పడ్డారా అన్నట్టు ఆయన ప్రకటనలు ఉండేవి. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నీ చూస్తూ ఊరుకున్నారే తప్ప చిన్న మాట అనలేదు. అయ్యో, తెర వెనక మా సపోర్టు ఉంది కదా, ఇప్పుడు ఎలా మాట మారుస్తారని ప్రశ్నించలేదు. అదే సమయంలో జనసేన పేరు ఎత్తడానికి, జనసేన నాయకులను లీడర్లుగా గుర్తించడానికి, కలిసి నడవడానికి ఇష్టపడలేదు టీడీపీ నాయకులు. జనసేన అంటే ఏమిటి, ఆ పార్టీలో ఎవరున్నారు అని ప్రశ్నించిన ఉదంతాలు అనేకం. కానీ కాలం ఎప్పుడూ ఒక్కలా ఉండదు. ఎవరికి సమయం ఇస్తుందో, ఎవరిని అందలం ఎక్కిస్తుందో అంచనా వేయలేం. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అదే జరుగుతోంది. చంద్రబాబు అరెస్టుతో తమ స్థాయి ఏంటో, తమ పరిస్థితి ఎలా ఉందో టీడీపీ నాయకులు గుర్తించారు. నాడు జనసేన నాయకులంటే ఆమడ దూరం జరిగిన టీడీపీ లీడర్లే ఇవాళ సమన్వయ కమిటీ సమావేశాల్లో ఆప్యాయంగా పలకరిస్తున్నారంటే దానికి కారణం ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీకి పవన్ కళ్యాణ్ ఏం చెబితే అది చేయక తప్పదు. అలా అని అవకాశాన్ని స్వార్థానికి వాడుకునే లక్షణాలు జనసేనానికి లేవు. పైకి గంభీరంగా కనిపించిన బోలా మనిషి, ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తిత్వం. ఇవాళ టీడీపీ నేతలకు పవన్ కళ్యాణ్పై బలమైన గురి కుదరడానికి ఇది కూడా ఒక కారణం. జనాల్లో జనసేన గ్రాఫ్ పెరగడానికి కూడా ఇదే కారణం. అందుకే ఏపీ రాజకీయాల్లో పెత్తనం ఇక పవన్ కళ్యాణ్దే అని చెప్పక తప్పదు. For more political updates, please subscribe and like Uday View channel. మరిన్ని రాజకీయ వార్తల కోసం ఉదయ్ వ్యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.